నమస్తే. నేను మీ ఓంప్రకాష్ వర్మ, యోగా థెరపిస్ట్ అండ్ న్యూట్రిషనిస్ట్. ఈ మధ్య కాలంలో చాలా చాలా చిన్న వయసులో అంటే ఒకప్పట్లో తలపైన వెంట్రుకలు గ్రే హెయిర్ అంటే తెల్లబడిపోవడం లేదా బాల్ హెడ్ రావడం అనేది ఒక 60, 70 ఏజ్ ఉన్న వాళ్ళని మనం చూసేవాళ్ళం. అంటే అదొక ఏజ్ అంటే ఆ పర్సన్ ఆ 60 క్రాస్ చేశాడు అని చెప్పడానికి ఒక సింబాలిక్‌గా మనం వాడుకునేవాళ్ళం. తల పండిపోయింది అని చెప్పి. బట్ ఇవాళ రేపట్లో అంటే 20, 30స్‌లో కూడా హెయిర్ ఫాల్ వచ్చేస్తుంది. గ్రే హెయిర్ వచ్చేస్తుంది. ఏదో సోషల్ మీడియాలో ఏవో యాడ్స్ చూయించి రైట్ మా ఆయిల్ వాడండి, మా విటమిన్ తినండి, మా హల్వా తినండి, మీరు ఇట్లా వెహికల్‌లను లాగుతారు అని చెప్పి చూయిస్తుంటారు. అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అనే విషయం అసలు చాలా పెద్ద క్వెషన్ మార్క్. అంటే మనం ఇక్కడ ఓన్లీ ఒక పర్టిక్యులర్ ఇంగ్రీడియెంట్స్ వల్ల మనకవుతుంది అనేది అసలు 100% ఇంపాసిబుల్. దీంట్లో ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. ఆ విషయాన్ని మీరు డైజెస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మంచి క్వాలిటీ స్లీప్ కావాలి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి స్ట్రెస్‌ని చాలా చాలా తగ్గించుకోవాలి. ప్లస్ మనం తినే ఫుడ్ ఇంటేక్ అండ్ దాంతో పాటు ఫిజికల్ యాక్టివిటీస్. ఎందుకంటే బేసిక్ ప్రాబ్లమ్ ఏంటంటే మనం నిలబడి ఉన్నప్పుడు రైట్ అంటే మన గుండె నుంచి ప్లస్ మన ఊపిరితిత్తుల నుంచి సప్లై అయ్యే బ్లడ్ అండ్ ఆక్సిజన్ 30% హెడ్‌కెళ్తుంది. అంటే హెడ్ అంటే బ్రెయిన్, స్కాల్ప్ అంతా వెళ్తుందనమాట. సో మనం మామూలుగా అప్‌రైట్‌లో ఉన్నప్పుడు అదంతా కూడా గ్రావిటేషన్ ఫోర్స్‌కి ఎగనెస్ట్‌గా జరుగుతుంది. అదే నైట్ పడుకున్నప్పుడు మాత్రమే కొంతవరకు అంటే మనం ఒక మోడరేట్ పిల్లో వాడితే కొంతవరకు ఆ సప్లై అనేది కొంచెం స్మూత్‌గా జరుగుతుంది. స్ట్రెస్ తగ్గుతుంది. దీంతో పాటుగా మనం కొన్ని ఆసనాస్ అంటే ఇంతకుముందు మనం వీడియోస్‌లో చూయించామనమాట. అంటే ఇన్వర్టెడ్ పోజెస్ రైట్. అంటే కంప్లీట్‌గా శీర్షాసనం ఎవరు వేయలేరు. వేయగలిగితే బెటర్ వెల్ అండ్ గుడ్. అదర్‌వైజ్ పర్వతాసన్ గాని, శశాంకాసన్ గాని ఇలాంటి ఆసనాలు వేసినప్పుడు అక్కడ బ్లడ్ ఫ్లో అనేది పెరుగుతుందనమాట. అలా ఫ్లో పెంచుతూ ఇందాక చెప్పుకున్నట్టుగా క్వాలిటీ స్లీప్, స్ట్రెస్ తగ్గిస్తూ కొంచెం మన డైట్‌లో కూడా మనం కొన్ని యాడ్ ఆన్ చేసుకోవాలి. ఆ విధంగా ఇప్పుడు మనకు ఏదైతే ఈ ఆల్మండ్ ఉందో రైట్? ఈ ఆల్మండ్‌లో స్కాల్ప్ హెల్త్ పెంచుతూ, హెయిర్ స్ట్రెంత్ చేస్తూ, హెయిర్ గ్రోత్‌ని ఇంప్రూవ్ చేయడానికి కావాల్సిన 4 చాలా చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి. అదొచ్చేసి బయోటిన్ ఉంటుంది, మాగ్నీషియం ఉంటుంది, విటమిన్ ఇ ఉంటుంది, అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో, ఈ 4 ఉన్నవి అంటే చాలామంది ఒక అపోహలోకెళ్ళిపోతారు ఏంటంటే, నేను ఆల్మండ్ ఆయిల్ అప్లై చేస్తే సరిపోతుంది. అంటే ఎక్స్‌టర్నల్‌గా ఆయిల్ అప్లై చేసే దానికంటే కూడా ఇంటర్నల్‌గా దీన్ని కన్జ్యూమ్ చేసినట్టయితే ఇంకా చాలా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. సో, దాంతో పాటుగా ఆల్మండ్‌తో పాటుగా మనం ఈ పంకిన్ సీడ్స్‌ని యాడ్ చేస్తాం. సో, ఈ 2 కలిపి మనం ఒక హెల్తీ డ్రింక్‌ని ఈరోజు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సో, మీరు ఈ జ్యూస్ చేయడానికి ముందు అంటే ఈ డ్రింక్ చేయడానికి ముందు ఏం చేయాలంటే ఒక 3, 4 అవర్స్ రెండిటిని కూడా సోక్ చేసి పెట్టుకోవాలి. అంటే ఆల్మండ్ అండ్ పంకిన్ సీడ్స్ రెండిటిని కూడా సోక్ చేసి పెట్టుకోవాలి. దీన్ని మంచి ఫ్రెష్ మిల్క్ అంటే మీకు ఒకవేళ అవకాశం ఉంటే గనుక కంట్రీ కౌ మిల్క్ మీకు దొరికినట్లయితే చాలా చాలా వెల్ అండ్ గుడ్. అట్‌లీస్ట్ కౌ మిల్క్‌కి ట్రై చేయండి. కంట్రీ కౌ మిల్క్ దొరకని పక్షంలో. సో, ఒక 250 ఎంఎల్ మిల్క్ తీసేసుకొని ఇవి ఆల్రెడీ మనం సోక్ చేసాము. ఈ సోక్ చేసినవి మిక్సీలో వేసి దీన్ని పేస్ట్ చేసేసుకొని మిల్క్ యాడ్ చేసుకొని మంచి హెల్తీ డ్రింక్ అయితే మనం తయారు చేసుకోవచ్చు. సో, ఇంకా ఆలస్యం చేయకుండా మనం ప్రిపరేషన్‌లోకి వెళ్ళిపోదాం. సో, మిక్సీ జార్ తీసేసుకొని సో, ఆల్రెడీ సోక్ చేసిన ఈ కనీసం ఒక 4, 5 అవర్స్ సోక్ చేయాలి. సోక్ చేసిన ఈ ఆల్మండ్ అండ్ పంకిన్ సీడ్స్ ఉన్నాయి కదా! సో, దీంట్లో కొద్ది కొద్దిగా మిల్క్ వేస్తూ మనం జ్యూస్‌నైతే ప్రిపేర్ చేసుకుందాం. రైట్. సో, హెల్తీ డ్రింక్ అయితే మనకు రెడీ అయిపోయింది. సో, బేసిక్‌గా ఈ మధ్య కాలంలో అమ్మాయిలు, అబ్బాయిలు కూడా ప్యాషన్ అని ఆయిల్ పెట్టడం పూర్తిగా మానేశారు. సో, ఆయిల్‌ని ఖచ్చితంగా అట్‌లీస్ట్ వీక్లీ వన్స్ అయినా కూడా
ఆయిల్ హెయిర్‌కి ఆయిల్ అప్లై చేయడం అనేది కంపల్సరీ. సో, అది అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ స్కాల్ప్‌లో ఉండే ఆ స్కిన్‌లో ఉండే సెల్స్ అన్నీ కూడా కొంచెం యాక్టివేట్ అవుతాయి. యాక్టివేట్ అవ్వడం వల్ల అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో, ఈ డ్రింక్ తాగుతూ మనం ఇందాక చెప్పినటువంటి ఆసనాస్ ఏవైతే ఉన్నాయో ఆసనాస్ వేస్తూ డైట్‌ని మెయింటైన్ చేస్తూ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ స్లీప్ ప్రాపర్‌గా ఉండేటట్టుగా చూసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, మన హెల్తీ డ్రింక్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ డ్రింక్‌ని మనం టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం. ఓకే. టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంది. అంటే దీంట్లో మనం స్వీట్ కొరకు షుగర్ గాని ఏమీ యాడ్ చేయలేదు. మీకు ఒకవేళ కావాలంటే కొంచెం హనీ వేసుకోవచ్చు. బట్ నేచురల్‌గా ఇది చాలా బావుంది. సో, మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఒక 30 డేస్ ఎలా ఉందో మాకు రెస్పాన్స్ తెలియజేయండి. సో, మీరు కూడా దీన్ని ఒక 30 డేస్ ఎవ్రీ డే మార్నింగ్ అండ్ ఈవినింగ్ 1 గ్లాస్ తీసుకొని మీ రెస్పాన్స్ ఎలా ఉందో తెలియజేయండి. అలాగే అంటే కెమికలైజ్డ్ షాంపూస్, డైస్ ఇలాంటివి వాడకుండా మన ట్రెడిషనల్ శీకాకాయ, రీటా ఇవి వాడుతూ ఈ డ్రింక్‌ని చు టి ట్రై చేస్తూ అలాగే చెప్పినటువంటి ఆసనాస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి స్లీప్. 6-7 అవర్స్ ఖచ్చితంగా క్వాలిటీ స్లీప్ ఉండాలి. అండ్ స్ట్రెస్ తగ్గించుకొని అట్‌లీస్ట్ ఆల్టర్‌నేట్ డేస్ అండ్ కనీసం వీక్లీ 1 టైమ్ అయినా కూడా స్కాల్ప్‌కి ఈ ఫింగర్ టిప్స్‌తో మంచిగా ఏ ఆయిల్ మసాజ్ చేస్తూ మంచిగా పట్టించండి. అది కనీసం ఒక ఓవర్ నైట్ అయినా మీ తలకి ఉండేటట్టుగా చూసుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ హెడ్ బాత్ చేయండి. హెడ్ బాత్ చేసినప్పుడు మళ్ళీ ఈ కండిషనర్స్, షాంపూస్ కాకుండా మన ట్రెడిషనల్ మెథడ్‌లో దాన్ని వాష్ చేసేసుకొని ఈ డ్రింక్స్‌ని ఒక 30 డేస్ డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ట్రై చేస్తూ మీ రెస్పాన్స్ ఎలా ఉందో చెప్పండి. అలాగే ఒకవేళ మీరు సీరియస్‌గా ఆసనాస్‌తో ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే గనుక స్క్రీన్ పైన అయితే నంబర్ స్క్రోల్ అవుతుందో ఆ నంబర్‌కి మీరు కాంటాక్ట్ చేసి మీరు క్లాసెస్‌లో కూడా జాయిన్ అవ్వచ్చు. సో, మన నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోలో నేచురల్ హెయిర్ డై కూడా ఎలా చేసుకోవాలి అనేది మీకు చేసి అందించడం జరుగుతుంది. సో, స్టే ట్యూన్ టు ఆర్ ఛానెల్.